పూరి జగన్నాథుడి ఆలయం మీద 1-2 సార్లు కాదు, దాదాపు 17 సార్లు దండయాత్ర చేశారు. దండయాత్ర జరిగిన ప్రతిసారి అడ్డుకున్న మన పూర్వీకులు అవసరమైతే ప్రాణత్యాగాలు చేసి మరీ ఆలయంలోని అన్నా చెల్లెళ్ళైన బలభద్ర సుభద్రలతో జగన్నాథుడి విగ్రహాలను కాపాడారు. ఎందుకంటే ఆ జగన్నాథుడి విగ్రహంలో శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ సజీవంగానే ఉందని మన పూర్వీకులు గట్టిగా విశ్వసించేవాళ్ళు. అయితే పూరి జగన్నాథుని ఆలయంలోని విగ్రహాలలో శ్రీకృష్ణుడి గుండె ఉందా? ఒకవేళ ఉంటే ఆ విగ్రహాల్లోకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అంటే ముందుగా మనం ద్వాపర యుగంలో కురుక్షేత్రానికి వెళ్లాల్సిందే. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక గాంధారి చనిపోయిన తన కొడుకుల్ని తలుచుకుంటూ బాధ తట్టుకోలేక తన వాళ్ళు ఎలాగైతే చనిపోయారో అలాగే యాదవ్ వంశస్థులు కూడా వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని చనిపోతారని శ్రీకృష్ణుడు ఎంతో కష్టపడి కట్టించిన ద్వారక సముద్రంలో మునిగిపోతుందని శపించింది. కట్ చేస్తే 36 సంవత్సరాల తర్వాత గాంధారి శాపం ఫలిస్తుంది. యాదవ వంశంలో గొడవలు స్టార్ట్ అయి వాళ్ళల్లో వాళ్ళే ప్రతి ఒక్కరిని చంపుకుంటారు. ద్వారక మొత్తం సముద్రంలో మునిగిపోతుంది. కేవలం శ్రీకృష్ణుడు బలరాముడు మాత్రమే బ్రతికుంటారు. జరిగిందంతా తెలుసుకున్న శ్రీకృష్ణుడు తన రథసారథిని హస్తినాపురానికి వెళ్లి అర్జునుడికి జరిగిన విషయం చెప్పి అర్జునుడిని వెంట పెట్టుకుని రమ్మని పంపిస్తాడు. ఈలోగా బలరాముడు సముద్రం ఒడ్డున ధ్యానం చేస్తుండగా శ్రీకృష్ణుడికి బలరాముడి శరీరం నుండి శేషనాగు ఆత్మరూపంలో బయటకు వెళ్లడం కనిపిస్తుంది. శ్రీకృష్ణుడికి తను మానవ శరీరాన్ని వదలాల్సిన సమయం వచ్చింది అని గ్రహించి ఒక చెట్టు కిందకెళ్లి విశ్రాంతి తీసుకుంటుండగా అదే సమయానికి అక్కడికి జర అనే వేటగాడు అక్కడికి వేటకు వచ్చి శ్రీకృష్ణుడి కాలుని చూసి జింక అనుకుని బాణం వేస్తాడు. అది శ్రీకృష్ణుడి కాలి బొటనవేలుకు తగులుతుంది. జరిగిన పొరపాటు గ్రహించిన జర కృష్ణుడి దగ్గరకు చేరుకొని బాధపడుతూ తను చేసిన తప్పును క్షమించమని ప్రాధేయపడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జరతో జరిగిన పొరపాటులో నీ తప్పేమీ లేదు. త్రేతాయుగంలో నేను శ్రీరాముడి అవతారంలో ఉన్నప్పుడు నీవు వానరరాజు వాలివి. శ్రీరాముడి అవతారంలో ఉన్న నేను చెట్టచాటుకు దాక్కొని వాలి రూపంలో ఉన్న నిన్ను చంపాను. అది ధర్మ విరుద్ధం. ఆ కర్మఫలం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న నన్ను వెంటాడింది. అందుకే ఈ అవతారంలో నా చావు నీ చేతిలో రాసిపెట్టి ఉంది కాబట్టి బాధపడవద్దు అని చెప్పి శ్రీకృష్ణుడు తన భౌతిక దేహాన్ని వదిలేస్తాడు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన అర్జునుడికి జర జరిగిందంతా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. శ్రీకృష్ణుడి దేహాన్ని చూసి అర్జునుడు చాలా బాధపడి ఇదంతా శ్రీకృష్ణుడి లీల అని గ్రహించి శ్రీకృష్ణుడి దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాడు. ఇక్కడ శ్రీకృష్ణుడి శరీరంలో ప్రతి భాగం బూడిదగా మారి పంచతత్వాల్లో కలిసిపోతుంది. కానీ ఒక గుండె తప్ప. ఆ గుండె నీలిమి రంగులో ఒక బ్లూ స్టోన్ లాగా మెరిసిపోతూ ఉంటుంది. అది చూస్తున్న అర్జునుడికి ఏమీ అర్థం కావట్లేదు. అయోమయంగా ఆ గుండెకేసి చూస్తూ ఉండగా అశరీరవాణి పలుకుతూ ఆ శ్రీకృష్ణుడి గుండెని దుంగకు కట్టి సముద్రంలోకి వదిలేయమని పలుకుతుంది. అర్జునుడు కూడా అశరీరవాణి పలికినట్లుగానే ఆ నీలిరంగు గుండెని దుంగకు కట్టి సముద్రంలోకి వదిలేసి అక్కడి నుండి వెళ్లిపోతాడు. దుంగకు కట్టిన శ్రీకృష్ణుడి గుండె సముద్రపు నీటిలో తేలుతూ చాలా కాలానికి ఒడిస్సాలో సముద్రపు ఒడ్డుకు చేరుతుంది. ఆ సముద్రపు ఒడ్డు ప్రాంతంలో శబర అనే ఆటవికుల జాతి వారు నివసించేవారు. ఆ ఆటవిక జాతికి నాయకుడిగా విశ్వవసు ఉండేవాడు. ఈ విశ్వవసుకి సముద్రంలో కొట్టుకు వచ్చిన దుంగకు కట్టిన శ్రీకృష్ణుడి గుండె నీలిమి రంగులో దగదగా మెరిసిపోతూ కనిపించింది. విశ్వవసు అది ఒక మహత్తరమైన మణి అని గ్రహించి ఎవ్వరికీ కనబడకుండా నీలాచలం కొండపై ఒక గుహలో పెట్టి ఎవ్వరికీ తెలియకుండా భక్తితో ప్రతిరోజు శ్రీకృష్ణుడి గుండెని నీలిమాధవుని రూపంలో పూజ చేస్తూ నైవేద్యం సమర్పించేవాడు. ఇదిలా ఉండగా ఇంకో పక్క ఇంద్రజుమ్నుడు అనే మహారాజు అవంతి రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆయన ధర్మపాలనలో ప్రజలు ఎటువంటి లోటు లేకుండా సుఖశాంతులతో జీవించేవారు. ఇంద్రజుమ్న మహారాజు అపర పరాక్రమవంతుడు. ఎన్నో యుద్ధాలు జయించాడు. అతని రాజ్యం చుట్టూ సామంత రాజులతో స్నేహం వల్ల అతడికి యుద్ధం అంటే భయం లేదు. అతని రాజ్యంలో సిరి సంపదలకు గాని పాడి పంటలకు గాని ఎలాంటి కొదవ లేదు. ఇంద్రజుమ్న మహారాజుకి జీవితంలో తీరని కోరిక అంటూ ఏదీ లేదు. అయినా అతని మనసుకు ఏదో తెలియని అసంతృప్తి బాధిస్తుంది. ఇంద్రజుమ్న మహారాజు చాలా కాలంగా అసంతృప్తితో మదనపడుతుంటే అతని మనసులో ఒక కోరిక యథాలాపంగా వచ్చింది. అది ఏంటంటే భావితరాల భక్తులకు యాత్రాస్థలం కాగల బ్రహ్మాండమైన దేవాలయం నిర్మించాలని. ఆ ఆలోచన ఇంద్రజుమ్న మహారాజు మనసులో రాగానే ఆయన అంతకు పూర్వం ఉన్న అసంతృప్తి కాస్త తగ్గిపోయింది. ఇంద్రజుమ్న మహారాజు రాత్రి పడుకునే ముందు తాను నిర్మించబోయే ఆలయంలో ఏ దైవ విగ్రహం ప్రతిష్ఠించాలని గాఢంగా ఆలోచిస్తూ నిద్రపోయాడు. అతనికి నిద్రలో ఒక దివ్యమైన స్వరం వినిపించింది. అది ఏంటంటే, మొదట ఆలయ నిర్మాణం పూర్తి కానివ్వు, సమయం ఆసన్నమైనప్పుడు విగ్రహం దానంతట అదే వస్తుంది అని వినిపించడంతో అమితానందంతో ఇంద్రజుమ్న మహారాజు నిద్రలేచాడు. అతని మనసులోని విచారం అంతా మటుమాయమయ్యింది. ఇంద్రజుమ్న మహారాజు రాజ్యసభలో మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి తన మనోరథాన్ని
విషయాన్ని తెలియజేసి వాస్తు శాస్త్రవేత్తలతో చర్చించి ఆలయ నిర్మాణానికి తగిన స్థలం నిర్ణయించి జ్యోతిష్కులను పిలిపించి ఆలయ శంకుస్థాపన ముహూర్తం పెట్టమని హుకుం జారీ చేశాడు. ఒక శుభముహూర్తాన సువిశాలమైన ఒడిశా సముద్ర తీరంలో మేళతాళాలతో వేద మంత్రాలు ఉచ్చరిస్తుండగా ఆగమవేత్తల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ కార్యక్రమం హనుమంతుడి ఆశీస్సులతో ప్రారంభమైంది. ఆలయ నిర్మాణానికి కావలసిన ప్రత్యేకమైన పెద్ద పెద్ద బండరాలను దూర ప్రాంతాల కొండల నుంచి తెప్పించారు. సముద్రం గుండా, నదుల గుండా, ఓడల్లోనూ పడవల్లోనూ ఏనుగులు పూంచిన బండ్ల మీద వాటిని సముద్ర తీరానికి చేరవేశారు. దేశం నలుమూలల నుండి వచ్చిన వేలాది శిల్పులు, పనివాళ్లు రాత్రింబవళ్లు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. భక్తి శ్రద్ధలతో నిండిన వాళ్లకు ఉత్సాహం నిర్విరామ పరిశ్రమ ఫలితంగా కఠిన శిలలలో అందమైన పువ్వులు పుట్టుకొచ్చాయి. అపురూపమైన శిల్పాలు రూపుదిద్దుకున్నాయి. కొన్ని సంవత్సరాలలో కడలి తరంగాలు స్పృశించే సాగర తీరంలో మేఘాలను అందుకునే ఎత్తుకు బ్రహ్మాండమైన ఆలయ నిర్మాణం పూర్తయింది. ఇలా ఆలయ నిర్మాణం పూర్తయినప్పటికీ విగ్రహ ప్రతిష్ఠ చేయకపోతే నలుగురు నవ్విపోరా అని అనుకుంటూ ఒకరోజు ఇంద్రజుమ్న మహారాజు ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడికేసి చూస్తూ మనసులో ఇలా అనుకుంటాడు: భగవంతుడా, ఇంతకీ ఈ గుడిలో ఏ రూపంలో కొలువు తీరాలని నీవు సంకల్పించావు అని మనసులో అనుకుంటూ కన్నీళ్లతో భగవంతుడికి ప్రార్థిస్తూ ఉండగా అతని దగ్గరికి ఒక ఋషి వచ్చి చిన్న చిరునవ్వుతో, మహారాజా, భక్తులతో దాగుడు మూతలు ఆడటం శ్రీకృష్ణుడి స్వభావం అని మీకు తెలియదా? స్వామి విగ్రహం అంత సులభంగా ప్రకటితమవుతుందా? కాబట్టి బాధపడకండి అని గుండె ధైర్యం చెప్పి మీరు విగ్రహం కోసం అన్వేషిస్తున్నారని తెలిసింది. నీలాచలం కొండ మీద నీలిమాధవుడి రూపంలో చిన్న విగ్రహం ఉంది. ఆ విగ్రహం కోసం అన్వేషిస్తే కరుణాసింధువు నీ వశమవుతాడు అని దివ్య సందేశం ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంద్రజుమ్న మహారాజు వెతికించేది స్వామి విగ్రహం కాబట్టి సైనికులను పంపించకుండా వారి స్థానంలో నలుగురు బ్రాహ్మణులను 4 దిక్కులకు పంపించాడు. ఆ నలుగురి బ్రాహ్మణులలో ఒకడైన విద్యాపతి కార్యసిద్ధిలో దిట్ట, సమర్థుడు, తెలివిగలవాడు. ఈ విద్యాపతి ఇంద్రజుమ్న మహారాజుని అన్నా అని, అలాగే ఇంద్రజుమ్న మహారాజు భార్యని వదిన అని పిలుస్తుంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది విద్యాపతికి రాజుతో ఎంత చనువు ఉండేదో. ఈ విద్యాపతి తూర్పు దిక్కుగా బయలుదేరి కొంత దూరం వెళ్లి ఆ తర్వాత ఉత్తరం దిక్కు తిరిగాడు. అక్కడ అడవి ప్రాంతం మొదలైంది. ఆ అడవి చిట్టడవి కావడంతో గుర్రాన్ని తనతో తీసుకెళ్లలేక అక్కడే వదిలేసి కాలినడకన అడవిలోకి ప్రవేశించాడు. అలాగే అలసిపోయి తిండి తిప్పలు లేక కాలినడకన చాలా దూరం ప్రయాణించడంతో అలసిపోయిన విద్యాపతిని ఒక పులి గాండ్రిస్తూ వేటాడుతుంది. ఆ పులి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో విద్యాపతికి తీవ్రమైన గాయాలయ్యాయి. అదే సమయానికి కోయదొర నాయకుడైన విశ్వవసు ఏకైక కూతురు లలిత అటుగా ప్రయాణిస్తుండగా విద్యాపతిపై దాడి చేస్తున్న పులిని చూసి తన ధైర్య సాహసాలతో ఆ పులిని అక్కడి నుండి తరిమేసింది. గాయాలతో ఉన్న విద్యాపతిని తన గూడానికి తీసుకెళ్లి తన తండ్రి అయిన విశ్వవసుకు జరిగిందంతా చెప్పి వైద్యం చేయించింది. ఆ సమయంలో లలిత దగ్గరే ఉండి విద్యాపతికి పరిచర్యలు చేసేది. అప్పుడు వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. లలిత యవ్వనవతి, అందగత్తె మరియు తనకింకా పెళ్లి కాలేదు. కానీ విద్యాపతికి అప్పటికే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. కానీ విద్యాపతి తనకు పెళ్ళయిందన్న విషయం కానీ ఆ అడవికి ఏ పని మీద వచ్చాడని గాని అక్కడున్న వారెవ్వరికీ చెప్పడు. కొద్ది రోజులు గడిచేటప్పటికి విద్యాపతికి గాయాలు మానిపోయి పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. అప్పుడు విశ్వవసు విద్యాపతితో, చూస్తే బ్రాహ్మణుడిలా ఉన్నారు, అడవిలో ఎందుకు సంచరిస్తున్నారు అని అడిగాడు. దానికి విద్యాపతి బదులిస్తూ, ఒక చిన్న పని మీద అడవికి వచ్చా, సమయం వచ్చినప్పుడు మీకు చెబుతాను, అంతవరకు పెద్ద మనసు చేసుకొని నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని అన్నాడు. దానికి విశ్వవసు బదులిస్తూ, సరే అయితే నీ కార్యం ముగిసే వరకు ఇక్కడే ఉండు అని చెప్పి విద్యాపతికి అక్కడ నివసించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయించాడు. విద్యాపతి చాలా రోజుల నుండి కిటికీలో నుంచి విశ్వవసుని గమనిస్తున్నాడు. అదేంటంటే ప్రతిరోజు వేకోజామున నిద్రలేచి స్నానమాచరించి ఒక చేతిలో కాగడ, మరొక చేతిలో పూజా సామాగ్రి మరియు పండ్లు పలహారాలతో కూడిన ఒక మూటని పట్టుకుని కోయగూడెం వదిలి వెళ్తూ ఉంటాడు. ఇందులో విద్యాపతికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే విశ్వవసు వెళ్లేటప్పుడు మామూలుగానే వెళ్తున్నాడు, కానీ వచ్చేటప్పటికి దివ్యమైన ముఖ తేజస్సుతో సువాసనలు విదజల్లుతూ తిరిగి వస్తున్నాడు. విద్యాపతికి సందేహం ఏమిటంటే నీలాచలం కొండల్లో ఉండే నీలిమాధవుడికి విశ్వవసుకు ఏదైనా దగ్గరి సంబంధం ఉందా అని సందేహిస్తుంటాడు. ఇదిలా ఉండగా ప్రతిరోజు బ్రాహ్మణుడైన విద్యాపతి విశ్వవసు కోరిక మేరకు వేదాంత రహస్యాలను మరియు వాటి అర్ధ తాత్పర్యాలను ఉదాహరణలతో వివరిస్తుంటే విశ్వవసు, లలిత చాలా ఆసక్తిగా వింటూ ఉండేవారు. ఈ సాన్నిహిత్యంతో లలిత విద్యాపతిని ప్రేమించింది. విద్యాపతి కూడా లలితను అభిమానిస్తున్నట్లు విశ్వవసు గ్రహించి
వసంత ఋతువు రాకతో ప్రకృతి పచ్చదనంతో రకరకాల పువ్వులతో నిండినప్పుడు కోయిల పాటలు, కోయ యువతుల ఆటపాటల మధ్య లలితా విద్యాపతుల వివాహం అత్యంత వైభవోపేతంగా జరిపించాడు. లలితా విద్యాపతుల దాంపత్య జీవితం సంతోషంగా కొన్నాళ్లు గడిచాయి. కానీ విద్యాపతికి వచ్చిన దైవకార్యం ఇంకా నెరవేరలేదన్న బాధ అతన్ని ఇంకా అనుక్షణం వేధించసాగింది. ఈలోపు మిగతా 3 దిక్కులకు వెళ్లిన బ్రాహ్మణులు తిరిగి అవంతి రాజ్యానికి చేరుకుని తాము ప్రయాణించిన దిక్కుల్లో ఎలాంటి నీలాచలం కొండ లేదని ఇంద్రజుమ్న మహారాజుకు తెలిపారు. ఈ వార్త విన్న ఇంద్రజుమ్న మహారాజు నిరాశ చెందినప్పటికీ విద్యాపతి మీద నమ్మకంతో నీలిమాధవుడిని తీసుకుని వస్తాడని ఎదురు చూస్తున్నాడు. ఇదిలా ఉండగా కోయగూడెంలో విద్యాపతి ఒకరోజు లలితతో, మీ నాన్నగారు ప్రతిరోజు వేకువజామునే ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు. దానికి లలిత సమాధానమిస్తూ, అది ఒక దైవ రహస్యం, దాని గురించి ఎవ్వరికీ చెప్పకూడదు అని మా నాన్నగారు నాకు చెప్పారు. అయినా నా భర్తవి కాబట్టి నీకు చెబుతున్నా. ఇక్కడికి సమీపంలో నీలాచలం కొండ మీద ఒక గుహలో నీలిమాధవుడి రూపంలో విగ్రహం ఉంది. దానిని మా తండ్రి ఆరాధించడానికి ప్రతిరోజు తప్పకుండా వెళ్లి వస్తాడు అని చెప్పింది. ఆ విగ్రహం గురించి ఇతరులకు చెప్పడమే అపరాధంగా మా నాన్నగారు భావిస్తాడు. అయినా ఇంతవరకు ఆ విగ్రహాన్ని నేనే చూడలేదు అని లలిత విద్యాపతికి చెప్పింది. అది విన్న విద్యాపతి ఉత్సాహంగా, లలిత, నువ్వు చెబుతుంటే ఆ విగ్రహాన్ని నాకిప్పుడే చూడాలనిపిస్తుంది. ఎలాగైనా మీ నాన్నగారిని ఒప్పించి ఆ విగ్రహ దర్శన భాగ్యం నాకు కల్పించవా అని అన్నాడు. దానికి లలిత సమాధానమిస్తూ, ఈ విషయం నీకు చెప్పానని తెలిస్తే మా నాన్నగారు నన్ను ఆగ్రహిస్తాడు. అలాంటప్పుడు ఆ విగ్రహం చూపించడం అంటే ఇంకేమైనా ఉందా? దయచేసి ఆ కోరికను వదులుకోండి అని లలిత ప్రాధేయపడే ధోరణిలో అంది. దానికి విద్యాపతి, నిన్ను పెళ్లాడిన తర్వాత కూడా నన్ను పరాయివాడిగానే భావిస్తున్నావా అని విద్యాపతి బాధపడుతూ అడిగాడు. లలిత కొంతసేపు మౌనం వహించి, సరే, నిన్ను ఆ గుహ దగ్గరకు తీసుకెళ్లి నీలిమాధవుడిని చూపించమని మా తండ్రితో చెబుతాను, నువ్వు నిశ్చింతగా ఉండు అని లలిత చిరునవ్వుతో అంది. ఆ రోజు రాత్రి లలిత గుహలోని నీలిమాధవుడిని చూడాలన్న తన భర్త కోరికని తండ్రి అయిన విశ్వవసుకు చెప్పింది. అప్పుడు విశ్వవసు లలిత కేసి కోపంగా చూశాడు. అప్పుడు లలిత ఏమీ మాట్లాడకుండా కొంతసేపు మౌనం వహించి తండ్రి అయిన విశ్వవసుతో, నేను మీకు ఏకైక సంతానం కదా, మీ అనంతరం మీరు ఆరాధిస్తున్న నీలిమాధవుడిని ఎవరు పూజిస్తారు? ఆ బాధ్యత మీ అల్లుడైన విద్యాపతికే ఉన్నది కదా. అలాంటప్పుడు ఆ నీలిమాధవుడిని ఆయనకు చూపించడంలో తప్పేమిటి అని లలిత గట్టిగా విశ్వవసును నిలదీసింది. విశ్వవసు తన కూతురు లలిత చెబుతుంది సరైనదే కదా అని మనసులో అనుకుని, నీకోసం అల్లుడి కోరిక తీరుస్తాను అంటూ విశ్వవసు ఆప్యాయంగా తన కుమార్తె అయిన లలిత తల నిమురుతూ, తాను నీలిమాధవుడిని పూజించే బాధ్యతని అల్లుడికి అప్పగించేటప్పుడు మాత్రమే ఆ గుహకు వెళ్లే మార్గాన్ని చూపిస్తాను. ఇప్పుడు కేవలం నీలిమాధవుడి విగ్రహాన్ని మాత్రమే చూపిస్తాను. కాబట్టి కళ్ళకు గుడ్డ కట్టుకొని మాత్రమే నాతో ప్రయాణించాల్సి ఉంటుంది అని అన్నాడు. అందుకు లలిత సరే అని ఒప్పుకొని విద్యాపతిని కూడా ఒప్పించింది. మర్నాడు యథాప్రకారం సూర్యోదయానికి 1 గంట ముందే విశ్వవసు నిద్రలేచి సిద్ధమై విద్యాపతి కళ్ళకు గుడ్డను కట్టి ఒక చేత్తో కాగడా పట్టుకుని మరొక చేత్తో విద్యాపతి చేయి పట్టుకుని నడిపిస్తూ తిన్నగా గుహకు బయలుదేరాడు. అయితే విద్యాపతి ఎవరికీ తెలియకుండా ఉత్తర్యం అంచున ఆవాల మూట కట్టి ఆ మూటకు ఒక చిన్న కన్నం చేశాడు. ఇలా చేయడం వల్ల ఉత్తర్యం నుంచి దారి పొడుగుతా ఒక్కొక్క ఆవపు గింజ భూమి మీద పడుతూ వస్తుంది. అలా చాలా దూరం ప్రయాణించిన తర్వాత విశ్వవసు విద్యాపతి కళ్ళగంతలు విప్పేశాడు. కళ్ళు తెరిచిన విద్యాపతికి నీలిమాధవుని అపురూప స్వరూపం చూస్తూనే కళ్ళు చెదిరిపోయాయి. ఆహా, ఎంత అద్భుతంగా ఉన్నాడు స్వామి అని మనసులో అనుకుని 2 చేతులెత్తి నమస్కరించగానే విశ్వవసు ఇక చూసింది చాలే అన్నట్టుగా మళ్ళీ బట్టను తీసుకువచ్చి విద్యాపతికి కళ్ళకు గంతలు కట్టేసి, ఇక తిరిగి వెళ్దాం పదా అని గూడానికి తీసుకెళ్లాడు. ఇంటి దగ్గర ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లలిత విద్యాపతి ఇంటికి రాగానే గుహలోపల ఏం చూశారేమిటి అని భర్తను ఎంతో ఉత్సాహంగా అడిగింది. ఆ మాటలకు విద్యాపతి గంభీరంగా, చీకటి గుహలోపల ఏమ అద్భుతం ఉంటుంది, చెప్పుకోదగది అక్కడ నాకు ఏమీ కనిపించలేదు అనే సమాధానం ఇచ్చాడు. అలా కొంతకాలం గడిచాక విద్యాపతి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వర్షాకాలం రానే వచ్చింది. ఎందుకంటే ఆవాలు జారవిడిచిన చోట దారి పొడుగుతా పసుపచ్చని పువ్వులు విరబూస్తూ ఉంటాయి. ఒకరోజు విద్యాపతి లలితతో, రాజధానిలో నివసించే నా తల్లిదండ్రులను వదిలి వచ్చి చాలా కాలం అయ్యింది. వాళ్ళు నా గురించి బెంగ పెట్టుకుని ఉంటారు. ఒక్కసారి వెళ్లి వారిని పలకరించి మన వివాహం గురించి చెప్పి వారిని ఒప్పించి తిరిగి వస్తాను అని లలితను అడిగాడు. దానికి లలిత కొంతసేపు మౌనం వహించి, అయినా నేను మీ వెంట వస్తే మా తండ్రిని ఇక్కడ ఎవరు చూసుకుంటారు అని లలిత భర్త కోరికను తండ్రికి తెలియజేసింది. విశ్వవసు కూడా అందుకు సమ్మతించి విద్యాపతి ప్రయాణం కోసం ఒక బలమైన నల్లని గుర్రాన్ని ఏర్పాటు చేశాడు. విద్యాపతి మరునాడు విశ్వవసు లలిత వద్ద సెలవు తీసుకుని గుర్రం మీద రాజధానికి బయలుదేరాడు. పాపం లలిత విద్యాపతి
విద్యాపతికి కన్నీళ్లతో వీడుకోలు పలికింది. గుర్రం మీద స్వారీ చేస్తున్న విద్యాపతి లలితకు మనసులో క్షమాపణలు చెప్పుకుని నీలాచలం కొండపైకి ప్రయాణిస్తుండగా ఆవగింజల నుండి మొలకెత్తిన పసుపచ్చని పువ్వులు విద్యాపతికి స్వాగతం పలికాయి. అలా నీలాచలం కొండపైకి చేరుకుని గుర్రంపై నుంచి కిందకు దిగి జాగ్రత్తగా గుహలోపలికి ప్రవేశించి నీలిమాధవుని రూపంలో ఉన్న విగ్రహాన్ని చూసి పొంగిపోయి ఇన్నాళ్లకు నేను అనుకున్నది సాధించాను అని మనసులో అనుకుని ఎదురుగా కనిపిస్తున్న నీలిమాధవుని విగ్రహంతో, స్వామి, నీ మీద భారం వేసి ఉత్తమమని తోచిన నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను. అపరాధమైతే క్షమించు, రక్షించు అని విద్యాపతి ప్రార్థిస్తూ రాతిపీఠం మీద ఉన్న నీలిమాధవుడి ప్రతిమను తీసుకుని కళ్ళకు అద్దుకొని సంచిలో వేసుకుని వెలుపలకు వచ్చి గుర్రం మీద ప్రయాణిస్తూ అవంతి రాజ్యానికి చేరుకుని రాజ్యంలోకి ప్రవేశించాడు. విద్యాపతి వస్తున్నాడు అని తెలుసుకున్న ఇంద్రజుమ్న మహారాజు పరమానందంతో ఎదురు వచ్చి, నీ రాక కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను, వెళ్ళిన కార్యం జయప్రదమైంది కదా అని విద్యాపతిని అడిగాడు. దానికి విద్యాపతి సమాధానమిస్తూ, అన్నా, నేను అన్వేషిస్తూ వెళ్లిన నీలిమాధవుడిని దొంగలించుకుని తీసుకువచ్చాను. అది కూడా నన్నెంతగానో ఆదరించి తన ఏకైక కుమార్తెనిచ్చి వివాహం చేసిన పుణ్యమూర్తికి తెలియకుండా ఆ నీలిమాధవుడి విగ్రహాన్ని తెచ్చాను. నేను చేసిన ఈ దుష్కృత్యం రేపు వేకువజామునే వారి దృష్టికి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఎంతగా తల్లడిల్లిపోతారో అని విచారంగా ఉంది అని విద్యాపతి ఇంద్రజుమ్న మహారాజుతో అన్నాడు. ఆ మాటలకు ఇంద్రజుమ్న మహారాజు, నువ్వు ఈ క్షణం నుంచి ఇలాంటి ఆలోచనలను వదిలిపెట్టు. ఎందుకంటే మన దేవాలయ నిర్మాణానికి దూరతీరాల నుండి వచ్చిన వేలాది మంది శిల్పులు రేయింబవన్లు తమ శ్రమను దారపోశారు. మనం దానికి ఎంతో ధనం వెచ్చించి పాటుపడ్డాం. లోకక్షేమం కోసం ఈ దైవ కార్యం పూర్తి కావడానికి ఇంకొకరు వేరొక దాన్ని కోల్పోవడంలో ఆశ్చర్యం లేదు. అందుకు నీవు బాధపడవలసిన అవసరం లేదు. పైగా ఒక దొంగ రేపు ఒడ్డుకు కొట్టుకు వస్తున్నట్లు కల ద్వారా నాకు దివ్య సందేశం అందింది. అన్నా చెల్లెలైన బలభద్ర సుభద్రలతో కలిసి జగన్నాథుడి రూపంలో కొలువు తీరాలన్నది భగవత్ సంకల్పం. ఆ దొంగని చెక్కి విగ్రహాలు తయారు చేసి నువ్వు తీసుకువచ్చిన నీలిమాధవుడి ప్రతిమను ఆ విగ్రహాలతో అనుసంధానం చేసి ఆలయంలో ప్రతిష్ఠిద్దాం. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు నీకు ఆతిథ్యం ఇచ్చిన విశ్వవసును, లలితను కూడా పిలిపిద్దాం. వారు సంతోషిస్తారు అంటూ ఇంద్రజుమ్న మహారాజు విద్యాపతిని ఓదార్చాడు. ఇంద్రజుమ్న మహారాజు మాటలకు కొంత ఉపశమించిన విద్యాపతి తనతో పాటు తెచ్చిన నీలిమాధవుడి విగ్రహాన్ని ఇంద్రజుమ్న మహారాజుకు చూపించాడు. ఆ నీలిమాధవుడిని చూస్తున్నంతసేపు ఇంద్రజుమ్న మహారాజు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ఆగలేదు. ఇక ఆ నీలిమాధవుడి విగ్రహాన్ని భద్రపరిచారు. ఇంద్రజుమ్న మహారాజుకు కలలో వచ్చినట్టుగానే మరునాడు సాయంత్రానికి ఎదురుచూపుల మధ్యలో బాంకీముహాన్ అనే సముద్రపు ఒడ్డుకి దుంగ కొట్టుకు వచ్చింది. అక్కడ ఒక చక్రం లాంటిది ప్రతిష్ఠించబడింది. దాన్ని చక్రతీర్థమని కూడా అంటారు. అక్కడ ఇప్పటి కాలంలో చక్రనారాయణ ఆలయం కూడా ఉంది. ఇదిలా ఉండగా రోజులాగానే వేకువజామున ఇల్లు వదిలి వెళ్లిన విశ్వవసు కొంతసేపటి కల్లా ఇంటికి తిరిగి వచ్చి కూతురితో బాధపడుతూ, లలిత, నీ భర్త ఎంత పని చేశాడమ్మా. ఎంతో కాలంగా నేను పూజిస్తూ వచ్చిన దివ్య ప్రతిమను విద్యాపతి అపహరించాడు అని జరిగిందంతా చెప్పుకొచ్చాడు. ఆ పగలు రాత్రి విశ్వవసు, లలిత నిద్రాహారాలు మానేసి తెగ బాధపడుతూ ఉండిపోయారు. మరునాడు వేకువజామున విశ్వవసు యథాప్రకారం గుహకేసి నడుస్తున్నాడు. ఆయన వెంట లలిత, ఇతర బంధుగణం బయలుదేరారు. విశ్వవసు గుహ లోపలికి వెళ్లి నీలిమాధవుడిని దొంగలించిన చోట రాతిపీఠాన్ని కౌగలించుకొని విలపించసాగాడు. బంధుమిత్రులు ఎంత వేడుకున్నప్పటికీ విశ్వవసు అక్కడి నుండి లేవటానికి ఒప్పుకోలేదు. ఇక సముద్రపు ఒడ్డుకు చేరుకున్న పెద్ద దొంగపైన శంఖము, చక్రము, పద్మము, నాగలి గుర్తులు ఉన్నాయి. 5,000 భటులు, సుమారు 500 ఏనుగులు, ఇలా ఎంత మంది ప్రయత్నించినా ఆ దొంగని అక్కడి నుండి అంగుళం కూడా కదపలేకపోయారు. ఇంద్రజుమ్న మహారాజు నిరాశతో ఉండగా ఈలోపు అశరీరవాణి పలుకుతూ విశ్వవసు దగ్గర నుండి విగ్రహాన్ని దొంగలించి తీసుకొచ్చారు. అతను చాలా బాధపడుతున్నాడు. అతడు వచ్చి ఈ దొంగను స్పృశిస్తేనే ఈ దొంగ ఇక్కడి నుండి కదులుతుంది అని పలికింది. అది విన్న ఇంద్రజుమ్న మహారాజు వెంటనే విద్యాపతిని దగ్గరకు పిలిచి తనని తక్షణమే విశ్వవసు దగ్గరికి తీసుకుపో అని అన్నాడు. దానికి విద్యాపతి దారి చూపగా మంత్రి దండనాథులు వెంట రాగా ఇంద్రజుమ్న మహారాజు అరణ్యదారిలో కోయదొర విశ్వవసు గూడెం వైపు బయలుదేరాడు. విశ్వవసు గుహలోపల రాతిపీఠాన్ని కౌగలించుకొని విలపిస్తుండగా బంధుమిత్రులు మరియు లలిత గూడానికి తిరిగి వెళ్దామని సంజాయించడంతో విశ్వవసు అక్కడి నుండి లేచి గూడానికి చేరుకున్నాడు. మర్నాడు మధ్యాహ్నానికి ఇంద్రజుమ్న మహారాజు, విద్యాపతి, మంత్రి, దండనాథులతో సహా కోయగూడానికి చేరుకున్నారు. ఇంద్రజుమ్న మహారాజు తన కోయగూడానికి వస్తున్నాడని తెలుసుకున్న విశ్వవసు లేచి గుహ నుంచి వెలుపలికి వచ్చి చేతులు జోడించి నిలబడ్డాడు. ఇంద్రజుమ్న మహారాజు వచ్చి రాగానే ఆయనను అమాంతం కౌగలించుకుని, మహాత్మా, అసలు దొంగను నేను, నీ అల్లుడు కాదు, నన్ను క్షమించు అని అన్నాడు.
విశ్వవసు కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంద్రజుమ్న మహారాజుకు పక్కనే ఉన్న ఒక బండను చూపాడు. ఇంద్రజుమ్న మహారాజు దాని మీద కూర్చొని, విశ్వవసు, నేను చెప్పేదంతా దయతో విను అంటూ దైవ ప్రేరణతో తాను పూరీ సమీపంలో సముద్రపు ఒడ్డున ఆలయం నిర్మించాము. ఆ ఆలయంలో ప్రతిష్ఠించడానికి విగ్రహం కోసం బ్రాహ్మణులను పంపిన సంగతి చెప్పి విద్యాపతి చేసిన పని వివరించి, విశ్వవసు, ఇంతకాలం ఆ నీలిమాధవుడు నీ పూజలు అందుకుంటున్నాడు. ఇక మీదట భక్తులందరి పూజలు అందుకోవాలన్నది భగవత్ సంకల్పం. ఆ దుంగతో చేసిన దివ్య ప్రతిమను నీలిమాధవుడి విగ్రహంతో అనుసంధానం చేద్దాం. అందుకు నీ అనుమతిని అర్థిస్తున్నాను అని ఇంద్రజుమ్న మహారాజు అన్నాడు. విశ్వవసు మౌనంగా సరే అని తల ఆడించాడు. ఆ తరువాత ఇంద్రజుమ్న మహారాజు మళ్ళీ సముద్రం ఒడ్డుకు చేరుకున్న దుంగ అక్కడి నుండి కదలడం లేదు అని చెప్పి, విశ్వవసు, భక్తుడైన నీ ఆధ్వర్యంలోనే విగ్రహ ప్రతిష్టాపన జరగాలన్నది దైవ సంకల్పం. కాబట్టి నువ్వు మా వెంట వచ్చి దుంగను తాకి దైవ కార్యం నిర్విఘ్నంగా పూర్తి చేయటానికి సహాయపడాలి అని ఇంద్రజుమ్న మహారాజు అన్నాడు. విశ్వవసు కొంతసేపు మౌనం వహించి, మీ ఆజ్ఞానుసారం మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. ఇంద్రజుమ్న మహారాజు పరమానందంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ విశ్వవసును మళ్ళీ ఒకసారి కౌగలించుకొని పక్కనే ఉన్న లలిత కేసి తిరిగి, తల్లి, నీ భర్తను అపార్థం చేసుకోవద్దు. మహోన్నత కార్యం సాధించడానికే అతడు నీ నుంచి ఈ రహస్యాన్ని దాచాడు అని అన్నాడు. అప్పుడు పక్కనే ఉన్న విద్యాపతి లలిత దగ్గరకు వచ్చి, నీకు తెలియకుండా నా కర్తవ్యం నెరవేర్చినందుకు నన్ను క్షమించు. త్వరలో వచ్చి నిన్ను రాజధానికి వెంటబెట్టుకుని వెళ్తాను. అంతవరకు ఓర్పు వహించు అని విద్యాపతి లలితతో అన్నాడు. నీళ్లు నిండిన కళ్ళతో లలిత విద్యాపతిని కౌగలించుకుని సరే అని తల ఊపింది. విశ్వవసును తీసుకుని బయలుదేరిన ఇంద్రజుమ్న మహారాజు దండనాదులతో మరునాడు సాయంకాలం దుంగ ఉన్న సముద్ర తీరానికి చేరుకున్నాడు. ఇంద్రజుమ్న మహారాజు ఆజ్ఞతో విశ్వవసు దుంగను చేయితో తాకాడు. మరుక్షణమే అంత పెద్ద దుంగ సునాయాసంగా కదిలింది. అప్పుడు అక్కడున్న వారందరూ కలిసి మహదానందంతో ఊరేగించి దుంగను రాజభవనానికి చేర్చారు. మరునాడు తెల్లవారగానే ఇంద్రజుమ్న మహారాజు ఆస్థాన శిల్పులను, శిల్పాచార్యులను పిలిపించి ఆ దుంగతో అన్నా చెల్లెలైన బలభద్ర సుభద్రలతో కలిసి జగన్నాథుడి రూపాన్ని చెక్కమని ఆదేశించాడు. ఎంతమంది శిల్పులు ప్రయత్నించినా ఆ దుంగలో ఉలిని దించలేకపోయారు. అప్పుడు అనంత మహారాణా అనే శిల్పి మహారాజు దగ్గరికి వచ్చి, ఇది సామాన్యమైన దుంగ కాదు, పరబ్రహ్మ స్వరూపం. నేను ఈ దుంగతో మూర్తులు తయారు చేస్తాను, కానీ నాకు 21 రోజుల సమయం పడుతుంది. నన్ను ఒక గది లోపల పెట్టేసి ఉంచండి. ఉపవాసం ఉంటూ దీక్షతో మూర్తులను చెక్కుతాను. ఎట్టి పరిస్థితులలో లోపలికి ఎవరూ రాకూడదు. 21 రోజుల్లో పూర్తి చేసుకుని బయటకు వస్తాను అని చెప్పాడు. ఈ అనంత మహారాణా వంశస్థులు ఇప్పటికీ పూరిలోనే ఉన్నారని చెబుతుంటారు. కానీ కొంతమంది దేవశిల్పి విశ్వకర్మ శిల్పి రూపంలో వచ్చాడు అని విశ్వసిస్తుంటారు. శిల్పి కోరుకున్నట్టుగానే దుంగతో సహా అతన్ని ఒక గదిలో బంధించారు. కొన్ని రోజుల పాటు ఉల్లితో దుంగని చెక్కుతున్న శబ్దం బయటకు వినిపించేది. అకస్మాత్తుగా ఒక రోజు గదిలో నుంచి శబ్దాలు బయటకు వినిపించడం లేదు. ఇదంతా గమనిస్తున్న రాణి గుండీచా అతను అన్నపానీయాలు స్వీకరించకుండా పనిచేస్తున్నాడు. శిల్పికి ఏదైనా అపాయం జరిగిందేమో చూద్దామని తన భర్త అయిన ఇంద్రజుమ్న మహారాజుని ఒప్పించి ద్వారం తెరిపించింది. చూస్తే లోపల సగం చెక్కబడి ఉన్న విగ్రహాలు మాత్రమే కనిపిస్తున్నాయి. శిల్పి కనబడడం లేదు. అక్కడున్న వారందరూ రాజు, రాణితో సహా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఇంద్రజుమ్న మహారాజు మరియు రాణి గుండీచా తమ వల్ల ఏదైనా పొరపాటు జరిగిందేమో అని బాధపడుతుంటే నారద మహర్షి దిగి వచ్చి వారితో, ఇది భగవత్ సంకల్పం. ద్వాపర యుగానికి సంబంధించిన ఒక దైవ రహస్యం ఉంది. అందువల్ల ఆ విగ్రహాలు పెద్ద పెద్ద కళ్ళతో, సగం చేతులతో దుంగ రూపంలో ఉండాలని జగన్నాథుడు సంకల్పించాడు. ఇది మీ పొరపాటు అస్సలు కాదు. మీరు బాధపడవలసిన అవసరం లేదు అని ధైర్యం చెప్పి ఇక్కడ సహస్ర అశ్వమేధ యాగాలు చెయ్యి అని చెప్పి దగ్గరుండి చేయించాడు. ఇప్పటి కాలంలో ఇంద్రజుమ్న పుష్కరణి అనే ప్రదేశంలో ఆ అశ్వమేధ యాగాలు జరిపించారు. ఇక సగం చెక్కబడ్డ విగ్రహంలోకి నీలిమాధవుడిని అనుసంధానం మరియు ప్రాణప్రతిష్ఠ చేసి ఒక్కో విగ్రహంలోకి ఒక్కో యంత్రాన్ని భద్రపరిచారు. జగన్నాథుడికి సంబంధించిన విగ్రహంలోకి గోపాల యంత్రం, సుభద్రాదేవికి సంబంధించిన విగ్రహం లోపలికి భువనేశ్వరి యంత్రం, బలదేవుడికి సంబంధించిన విగ్రహం లోపల శివ యంత్రం, సుదర్శనుడికి సంబంధించిన విగ్రహం లోపల నరసింహ యంత్రాన్ని భద్రపరిచారని పండితులు చెబుతుంటారు. నారద మహర్షి ఇలా దగ్గరుండి ప్రాణప్రతిష్ఠ చేయించిన తరువాత ఆ గుడిని ఎవరూ తెరవకుండా తాళాలు వేయించి విగ్రహాలు స్థాపన, యజ్ఞం మరియు అభిషేకం బ్రహ్మగారి చేతుల మీదుగా జరిపిద్దామని సలహా ఇచ్చి ఇంద్రజుమ్న మహారాజును తీసుకుని నారద మహర్షి బ్రహ్మలోకానికి బయలుదేరాడు. అప్పుడు రాణి గుండీచా తన భర్త తిరిగి వచ్చే వరకు ఇక్కడే సజీవంగా ఉంటా అని సంకల్పించి అడవికి వెళ్లి తపస్సు చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ అడవిలో ఆమెకు ఎటువంటి అపాయం జరగకుండా విద్యాపతి, లలిత వంశస్థులు ఆమెకు రక్షణగా కాపలా కాస్తుండేవారు. ఇంద్రజుమ్న మహారాజు నారద మహర్షి బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుణ్ణి కలిసి పూరీ జగన్నాథ ఆలయంలో విగ్రహాల స్థాపనా యజ్ఞం మరియు అభిషేకం చేయాలని ఆహ్వానిస్తారు. అందుకు బ్రహ్మదేవుడు ఆహ్వానాన్ని మన్నించి తన పరివారంతో సహా సమస్త దేవతా శక్తులతో వస్తానని వరమిచ్చాడు. సంతోషించిన ఇంద్రజుమ్న మహారాజు బ్రహ్మదేవుడికి నమస్కరించి ఆశీస్సులు తీసుకొని భూలోకానికి తిరిగి వచ్చేటప్పటికీ భూలోకంలో కొన్ని యుగాలు గడిచిపోయాయి.
గడిచిపోయాయి. ఇంద్రజుమ్న మహారాజు భూలోకానికి వెళ్ళింది కొద్ది కాలమే అయినప్పటికీ ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం భూలోకంలో కొన్ని యుగాలు గడిచిపోయాయి. సింపుల్ గా అర్థం కావాలంటే బ్రహ్మలోక కాలమానం వేరు, మనం నివసించే భూలోక కాలమానం వేరు. ఇంద్రజుమ్న మహారాజు భూమి మీదకి తిరిగి వచ్చేలోపు ఇసుక తుఫాన్ వచ్చి మందిరం మొత్తం ఇసుకలో పూర్తిగా పూడ్చుకుపోయింది. గాలమాధవుడు అని ఆ సమయంలో ఒక రాజు ఉత్కల దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. ఆయన ఒకసారి ఇసుకలో పూడ్చుకుపోయిన ఆలయం మీదుగా వెళ్తూ ఉంటే గుర్రానికి ఒక విచిత్రమైన వస్తువు తగిలి కింద పడిపోయాడు. ఏమి తగిలిందా అని తవ్వించి చూస్తే అద్భుతమైన ఆలయం తాలూకు చక్రం కనిపించింది. అప్పుడు అక్కడ మొత్తం తవ్విస్తే ఆలయం దొరికింది. ఆ ఆలయాన్ని పునర్నిర్మింపజేసేటప్పటికి ఇంద్రజుమ్న మహారాజు ఆలయం దగ్గరకు వచ్చి ఈ ఆలయాన్ని నేనే కట్టించాను అని గాలవ మహారాజుతో అన్నాడు. అప్పుడు గాలవ మహారాజు ఈ ఆలయాన్ని నేనిప్పుడే ఇసుక తవ్వించి పునర్నిర్మించాను, అలాంటప్పుడు మీరు ఈ ఆలయాన్ని ఎప్పుడు కట్టించారు అని నిలదీశాడు. దానికి ఇంద్రజుమ్న మహారాజు సమాధానం ఇస్తూ కొన్ని యుగాల క్రితం ఈ మందిరాన్ని నేనే కట్టించాను అని చెబుతాడు. ఇలా ఇంద్రజుమ్న మహారాజు గాలవ మహారాజుతో వాదనకు దిగాడు. అప్పుడు గాలవ మహారాజు పక్కనే ఉన్న భటులు సహచరులు ఇంద్రజుమ్న మహారాజును చూసి హేళనగా నవ్వుతుంటారు. అక్కడ జరుగుతున్న అవమానానికి ఇంద్రజుమ్న మహారాజు ఎంతగానో బాధపడుతుంటే అక్కడే ఉన్న ఆకుపురం అనే తాబేలు నేనిక్కడే కృతయుగం నుంచి ఉన్నాను, ఈ ఆలయాన్ని ఇంద్రజుమ్న మహారాజే కట్టించాడు అని సాక్ష్యం చెప్పింది. అలాగే భుషుండి అనే ఒక కాకి కూడా ఇంద్రజుమ్న మహారాజే కట్టించాడు అని సాక్ష్యం చెప్పింది. ఆ పక్కనే ఉన్న కల్పవృక్షము ఆ ఆలయాన్ని నిర్మించడానికంటే ముందు నుంచి నేను ఇక్కడే ఉన్నాను, ఈ ఆలయాన్ని ఇంద్రజుమ్న మహారాజే కట్టించాడని కల్పవృక్షం కూడా సాక్ష్యం చెప్పింది. ఈ సాక్ష్యం చెప్పిన తాబేలు, కాకి, కల్పవృక్షము తాలూకు ఆనవాలు ఇప్పటికీ పూరి క్షేత్రంలో కనిపిస్తాయి. అయినప్పటికీ గాలవ మహారాజు నమ్మలేదు. ఈలోగా బ్రహ్మదేవుడు తన పరివారంతో చక్రతీర్థం పక్కనే ఉన్నటువంటి స్వర్గద్వారము అనే ప్రదేశంలో సముద్ర తీరం దగ్గర దిగి పూరి ఆలయానికి చేరుకొని గాలవ మహారాజుతో ఇంద్రజుమ్నుడు చెప్తున్నది సరైనదే, ఆ రాజ్యము అతనే కట్టించాడు అని చెప్పాడు. అప్పుడు గాలవ మహారాజు తప్పైపోయింది క్షమించండి అని చెప్పి తన పూర్తి సైన్యంతో ఆ పూరి క్షేత్రాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు నెమ్మదించిన ఇంద్రజుమ్న మహారాజు బ్రహ్మదేవుడితో కలిసి విగ్రహాల అభిషేకం మరియు విగ్రహాల స్థాపనా యజ్ఞం ప్రారంభిస్తుండగా బ్రహ్మదేవుడు ఇంద్రజుమ్నుడితో సతీ సమేతంగా మాత్రమే అభిషేకం మరియు విగ్రహాల స్థాపనా యజ్ఞంలో పాల్గొనగలరు అని అంటాడు. ఈలోగా తపస్సు నుండి తేరుకొని నడుచుకుంటూ రాణి గుండీచా ఇంద్రజుమ్న మహారాజు దగ్గరకు చేరుతుంది. ఇలా బ్రహ్మదేవుడి మంత్రోచ్చారణలతో ఇంద్రజుమ్న మహారాజు మరియు రాణి గుండీచా కలిసి అభిషేకం మరియు విగ్రహాల స్థాపనా యజ్ఞాన్ని పూర్తి చేస్తారు. పూరి జగన్నాథ క్షేత్రంలో పూర్తి స్థాయిలో విగ్రహాలు ప్రతిష్ఠించడంతో నీలిచక్రం పైన పతిత పావన ధ్వజం రెపరెపలాడడంతో సంతోషంతో బ్రహ్మదేవుడు శంఖారావం పూరించగా శివుడు ఆనంద తాండవం చేస్తుండగా ముక్కోటి దేవతలందరూ పూలవర్షం కురిపించారు. ఆ క్షణాన సాక్షాత్తు జగన్నాథుడే బలభద్ర సుభద్రలతో కలిసి ప్రత్యక్షమై మాకు ప్రాకృతమైన హస్తాలు పాదాలు లేవు, అవి ఏవీ లేకపోయినా సరే నేను నా భక్తుల్ని కంటి రెప్ప కూడా వేయకుండా కళ్ళతోనే నేను పరిపాలిస్తాను అని చెప్పాడు. అందుకనే పూరి జగన్నాథుని ఆలయంలోని విగ్రహాల కళ్ళకు కంటి రెప్పలు ఉండవు. పూరి జగన్నాథ ఆలయంలో నా విగ్రహాలు స్థాపించేందుకు ఎంతగానో శ్రమించిన ఇంద్రజుమ్నుడికి రాణి గుండీచాకి ఒక వరం ఇస్తున్నా, ప్రతి ఒక్క సంవత్సరంలో 9 రోజుల పాటు రాణి గుండీచా గర్భంలో నేను కొలువుంటాను అని ఇంద్రజుమ్న మహారాజుకి రాణి గుండీచాకి వరమిచ్చాడు. అదే ప్రతి సంవత్సరం మనం జరుపుకునే జగన్నాథుడి రథయాత్ర. హిందూ పంచాంగం ప్రకారం పూరి జగన్నాథుని రథయాత్రను సాధారణంగా ఆషాఢ మాసంలోని శుక్లపక్షం ద్వితీయ తిథి రోజు జరుపుకుంటారు. ఈ సందర్భంగా పూరిలోని జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి మూల విరాట్లను బహిరంగంగా రథాలపై ప్రదర్శించి గుండీచా మందిరం అనే మరొక ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడ ఈ మూల విరాట్లను 9 రోజుల పాటు ఉంచి 9 రోజులు పూర్తయ్యాక మళ్ళీ తిరిగి విగ్రహాలను ఆలయానికి తీసుకొస్తారు. ఈ జగన్నాథుడి రథయాత్ర గురించి పూర్తి వివరాలతో ఇంకొక వ్లాగ్ చేస్తాను. అలాగే కోయదొర విశ్వవసు వంశస్థులకి రథయాత్ర సమయంలో నన్ను ఎత్తుకెళ్లి రథం పైకి ఎక్కించే బాధ్యత వాళ్ళకే చెందుతుంది అని వరమిచ్చాడు. అది ఇప్పటికీ ఆ వంశస్థులే ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే విద్యాపతి వంశస్థులకి ఇంకొక వరం ఇస్తున్నా. అందులో విద్యాపతి మొదటి భార్యకు పుట్టినటువంటి వంశస్థులు నా ఆలయంలో అర్చన చేస్తారు. విద్యాపతి రెండో భార్య అయిన లలితకు పుట్టిన వంశస్థులందరూ నా పాకశాలలో నాకు భోగ్ చేస్తారు అని వరమిచ్చి జగన్నాథుడు, బలభద్ర సుభద్రులు అంతర్ధానం అయిపోయారు. బ్రహ్మదేవుడు కూడా వచ్చిన పని పూర్తయింది కాబట్టి అక్కడున్న వారందరినీ ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ రోజు నుండి మొదలుపెట్టి ఈ రోజుకి కూడా జగన్నాథ స్వామి వరం ఇచ్చినట్టుగానే మొదటి భార్య సంతానం పూరి జగన్నాథ ఆలయంలో అర్చన చేస్తుంటారు. అలాగే రెండవ భార్య అయిన లలితకు చెందిన వంశస్థులు పూరి జగన్నాథ క్షేత్ర పాకశాలలో జగన్నాథుడికి భోగ్ చేస్తూ ఉంటారు. పూరి జగన్నాథ క్షేత్రంలో అతి ముఖ్యమైనది నవకళేబర ఉత్సవం. ఈ నవకళేబర ఉత్సవం అనేది మునుపటి నవకళేబర ఉత్సవం
తర్వాత అధిక ఆషాఢం వచ్చిన సంవత్సరం ఉగాది నాడు ఈ ఉత్సవం ప్రారంభమై 4 నెలల పాటు కొనసాగుతుంది. ఈ అధిక ఆషాఢం 8 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల మధ్యలో వస్తుంది. నవకళేబర ఉత్సవం అంటే పూరి జగన్నాథ గర్భాలయంలోని మూల విరాట్లను ఖననం చేసి కొత్త విగ్రహాలు ప్రతిష్ఠించడం అన్నమాట. ఆ సందర్భంగా అమావాస్య రోజు రాత్రి 12 గంటలకు పూరి క్షేత్రంలో దీపాలన్నీ ఆర్పేస్తారు. గవర్నమెంట్ కూడా పూరి క్షేత్రంలో పవర్ కట్ చేస్తుంది. అప్పుడు చిమ్మ చీకట్లో ఒక నలుగురికి కంటికి గంతలు కట్టి చేతులకు పట్టుబట్టలు కట్టి గర్భగుడిలోకి ప్రవేశపెడతారు. అందులో ఒకతను అందరికంటే వయసులో పెద్దవాడు మరియు వృద్ధుడు. అతన్ని పతిమహోపాత్ర అని పిలుస్తారు. ఆయనతో పాటు వెళ్లే ముగ్గురిని దైత్యపతులు అని పిలుస్తారు. పతిమహోపాత్ర నడుముకి ఒక తాడు కట్టి ఆ తాడుకి ఇంకొక చివర గంట కట్టి ఆ గంటని ఆలయం బయట వదిలేస్తారు. అలా ఆ నలుగురిని సిద్ధం చేసి రత్నవేదిపై ఉన్న పాత విగ్రహాల దగ్గర నిలబెడతారు. అందులో పతిమహోపాత్ర అనే అతన్ని జగన్నాథుడి ఎదురుగా, మిగతా ముగ్గురిని బలభద్ర, సుభద్ర మరియు సుదర్శనుడి ఎదురుగా నిలబెడతారు. పాత విగ్రహాల పక్కనే కొత్త విగ్రహాలు కూడా సిద్ధం చేసి ఉంచుతారు. ఆ నలుగురు తప్ప మిగిలిన వారు ఎవ్వరూ లేకుండా తలుపులు దగ్గరికి వేసేస్తారు. అప్పుడు పతిమహోపాత్ర, దైత్యపతులు పాత విగ్రహాల్లోని బ్రహ్మ పదార్థాన్ని అత్యంత రహస్యంగా కొత్త విగ్రహాల్లోకి నిక్షిప్తం చేసి గంట మోగిస్తారు. అప్పుడు ఆలయ పెద్దలందరూ అక్కడికి వచ్చి జగన్నాథుడికి జయ జయధ్వానాల మధ్య కొత్త విగ్రహాలకు బట్టలు చుట్టేస్తారు. పాత విగ్రహాలని అక్కడి నుంచి తీసి కొత్త విగ్రహాలను పాత విగ్రహాల స్థానంలో పెట్టి పాత విగ్రహాలను ఖననం చేస్తారు. ప్రతి సంవత్సరము జరిగే జగన్నాథ రథయాత్ర విశిష్టమైనదంటే నవకళేబర ఉత్సవ సంవత్సరం నాటి యాత్ర మరింత విశిష్టమైనది. స్వామివారి నూతన రూప దర్శనమునకు భక్తులు పోటెత్తుతారు. అందరూ కమెంట్ లో టైప్ చేయండి, జై జగన్నాథ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.